గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులకి పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానము 6. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా గత సంవత్సరంలో లాగానే ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా అర్ధాష్టమ శనిదోష ప్రభావం. కాబట్టి ఈ అర్ధాష్టమ శనిదోష ప్రభావం వల్ల జరిగేటువంటి నష్టము చెబుతాను. ముఖ్యంగా ధనుస్సుకి, వృశ్చికానికి, కర్కాటక, సింహానికి, మీన, మేషరాశిలో జన్మించినటువంటి వారికి శని కాస్త ఎక్కువగా ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం. ఎందుకంటే ప్రత్యక్ష శత్రువు, నైసర్గిక పాపి. ఇటువంటి ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి అర్ధాష్టమ శని ప్రభావం వలన ప్రధానంగా సామర్థ్యం మీద ప్రయత్నం చేయాలనే కోరిక, తపన ఉంటుంది. కానీ సామర్థ్యం మేర పని చేయలేకపోతారు. అది ప్రధానంగా నెగిటివ్. ఇక తదనంతరం గమనించుకున్నట్లయితే ఎంత గొప్పగా మనం ఎఫర్ట్స్ పెట్టినా ఆ ఎఫర్ట్స్కి తగ్గటువంటి ఫలితాన్ని పొందలేకపోవడం. మరీ ముఖ్యంగా ప్రతిదీ పోస్ట్పోన్మెంట్ చేసుకునే అవకాశం, చూద్దాంలే, తర్వాత చేద్దాంలే, ఇవి అర్ధాష్టమ శని దోష ప్రభావం వలన కలిగేటువంటి నష్టములు ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక్కటి చాలు. ఈ యొక్క లక్షణాలు, 3 లక్షణాలు చాలు మన జీవితంలో ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నము నత్తనడుకన సాగడానికి. అంతేకాకుండా గృహ నష్టము, స్థిరాస్తి నష్టము, తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సినటువంటిది ఈ సంవత్సరం అంతా ధనుసు రాశి వారికి చెప్పబడుతుంది. అయినా కానీ ప్రధానంగా ఇంతటి శనిదోష ప్రభావం ఉన్నప్పటికీ కూడాను గురువు యొక్క శుభదృష్టి ప్రభావంలో మే 31వ తారీఖు వరకు కూడా ఏదైనా పనులలో పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు అందడం, వాళ్ళ సలహాలు సూచనలు పాటించడం ద్వారా చాలా మటుకు దైవం అనే అదృష్ట రూపంలో మిమ్మల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూ వస్తుంది. ఇక గమనించుకున్నట్లయితే జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు కర్కాటక రాశిలో గురువు యొక్క సంచార ప్రభావము, ఇది చాలా కీలకమైనటువంటి సమయం. ఎందుకనంటే ప్రధానంగా ఈ యొక్క శని అర్ధాష్టమ శని, అష్టమ గురుగ్రహ ప్రభావం వెరసి ఈ యొక్క సంబంధించినటువంటి ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి కాస్త అవయోగ కాలంగా చెప్పవచ్చు. కానీ రాహు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తాడు. కానీ ఒక గ్రహము అనేటువంటిది మిమ్మల్ని జీవితాన్ని ఒడ్డున పడేయలేదు కదా. ప్రధానమైనటువంటి గ్రహాలు అవయోగంగా ఉన్నప్పుడు జరిగేటువంటి నష్టం గురించి తెలియజేస్తాను. ఈ అష్టమ స్థాన గురు సంచార ప్రభావం వలన ధనుస్సు రాశి వారికి జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ఈ 5 నెలల పాటు మీరు అనుకున్నటువంటి వ్యక్తులు, అనగా మీ సొంతం అనుకున్నటువంటి వ్యక్తులు లేదా మీ సొంతం అనుకున్నటువంటి స్థిరాస్తి, వాహనం కావచ్చు, గృహం కావచ్చు, ఇంకా ఏదైనప్పటికీ కూడా మీది అనుకున్నది దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎదుటి వాళ్లతో కాస్త సంయమనంగా ఉండండి. ఎవరితో కూడాను ప్రధానంగా వాగ్వివాదాలు మీ అనుకున్న వాళ్ళతో చేయకండి. మీరు ఎప్పుడు కూడా ప్రేమతో మాట్లాడే అవకాశాన్ని మీరు కొనసాగించండి. తద్వారా చాలా మటుకు నష్టాన్ని నివారణ అనేటువంటిది జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క అష్టమ గురు సంచార ప్రభావం ప్రధానంగా ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఎవరికైతే ఈ సమయంలో అప్పిస్తారో అవి మళ్ళీ తిరిగి రాదనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన ప్రధానంగా అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితి. ఇక్కడ శని ఎంత అవయోగప్రదుడైనప్పటికీ కూడాను అక్టోబర్ 30 నుంచి జనవరి 24వ తారీఖు వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు యొక్క అనుగ్రహం. కానీ ఇక్కడ ప్రధానంగా డిసెంబర్ 5 నుంచి ఈ యొక్క కుటుంబ స్థానంలో రాహు సంచారం చేస్తూ ఉండడం, ప్రధానంగా దీనికి తోడు అప్పటి వరకు రాహు యోగిస్తూ ఉండడము, గురువు కొంతకాలం యోగిస్తుండడం. కానీ ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే శని, రాహు యొక్క ప్రభావము మరియు జనవరి 24 నుంచి మళ్ళీ కర్కాటకంలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత గురు యొక్క ప్రభావం వెరసి ప్రధానంగా ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి కొద్ది కాలం మాత్రమే అనుకూలమైనటువంటి కాలం, అనగా సాధారణమైనటువంటి ఫలితాలే యొక్క పరాభవనామ సంవత్సరంలో చవి చూస్తారు. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా సంకల్ప బలము, ఆత్మవిశ్వాసం అనేటువంటిది పోగొట్టుకోకుండా దైవానుగ్రహాన్ని మీ యొక్క అస్త్రముగా వాడుకుంటూ మీరు ముందడుగు వేస్తే ఈ ధనుసు రాశిలో ఈ గ్రహాలు పిపీలకాల లాంటివి, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఆ దైవం అనుగ్రహం మిమ్మల్ని ఎప్పుడు కూడా సదా కాపాడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని విస్మరించకండి. సదా దైవానుగ్రహం కోసం పాటుపడండి. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి
ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి నిరుద్యోగస్తులు అనగా ఉద్యోగము ఎప్పుడు లభిస్తుంది, అలాగే ఇంకా గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి ఉద్యోగస్తుల్లో ప్రధానంగా గమనించుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ ఎప్పుడు లభిస్తాయి, కోరుకున్న చోటికి బదిలీలు జరుగుతాయా, ఏ సమయంలో జరిగితే ఏ సమయంలో ప్రయత్నం చేస్తే అనుకూలంగా ఉంటుంది, అన్నిటికంటే ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ప్రధానంగా వేరే సంస్థల్లోకి మారాలనుకుంటే ఏ సమయం అనుకూలంగా ఉంటుంది, ఇలా అనేక రకాలైనటువంటి స్థితిగతుల సంబంధించి చూసుకోవడం. మరీ ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసేటువంటి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బిల్స్ ఎప్పుడు శాంక్షన్ అవుతాయి ధనపరంగా, అలాగే కొత్త కాంట్రాక్ట్స్ని చేజిక్కించుకోవాలంటే ఏ సమయంలో మనం ప్రయత్నం చేయాలనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేస్తాను. కాబట్టి ప్రధానంగా ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం 15 మే నుంచి 14 జూన్ వరకు ఉన్నటువంటి కాలం అద్భుతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అలాగే 17 సెప్టెంబర్ నుంచి 16 నవంబర్ వరకు ఉన్నటువంటి కాలం చాలా యోగ కాలంగా చెప్పబడవచ్చు. వచ్చే సంవత్సరం 13 ఫిబ్రవరి నుంచి 14 మార్చి వరకు ఉన్నటువంటి కాలం అద్భుతమైన కాలం. మిగతా సమయాల్లో ప్రయత్నం చేస్తే కుదరదా అంటే ప్రయత్నం చేయవచ్చు, కానీ ఇప్పుడు చెప్పినటువంటి సమయాల్లో వచ్చినంత శుభ ఫలితము అంత ఈజీగా మిగతా సమయాల్లో రాదు. ఒకవేళ వచ్చినా ఆ తదనంతర ప్రభావం వల్ల కొన్ని కష్ట నష్టాలు ఎదుర్కోక తప్పదు. కాబట్టి సిద్ధంగా ఉండేటట్టయితేనే మిగతా సమయంలో ప్రయత్నం చేయండి. ఈ చెప్పినటువంటి సమయంలో ప్రయత్నం చేస్తే మీ యొక్క ప్రయాణం సాఫీగా నత్తనడకన సాగిపోతుంది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అని గమనించవచ్చు. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థితిగతులు గ్రహాల యొక్క ప్రభావం తక్కువగా ఉంది. దీంతో పాటుగా 12 రాశిలో జన్మించినటువంటి వారికి మంచి చెడు ఏది జరగాలన్న నవగ్రహాల యొక్క అనుగ్రహం. కాబట్టి ఇట్టి నవగ్రహాల యొక్క సంపూర్ణ అనుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున చైత్ర పౌర్ణమి సందర్భంగా అత్యంత శీఘ్ర ఫలితాలను ఇచ్చేటువంటి హస్తానక్షత్రం ఉన్నటువంటి రోజున సాయంకాలం 6 గంటలకి నవగ్రహ పాశుపత మంత్రహోమంతో పాటుగా ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమము, సర్వకార్య జయసిద్ధికి రుద్రహోమము, సుదర్శన హోమంతో పాటుగా ఉద్యోగ వ్యాపారాభివృద్ధి, దాంపత్య వివాహ ప్రాప్తి కోసమై లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాన్ని జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున సాయంకాలం మధ్యాహ్నం 3 గంటల లోపల ఈ యొక్క కార్యక్రమంలో స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి గురువు అనుకూలంగా ఉన్నాడు, కానీ మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఇటు అర్ధాష్టమ శని దోష ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నా 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఉన్నటువంటి సమయం కూడా అర్ధాష్టమ కుజదోష ప్రభావం. ఈ కారణం చేత కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరీ చెబుతున్నాను, ఒక్క గురువు మిమ్మల్ని ఒడ్డున పడేయలేడు. మిగతా గ్రహాల ప్రభావం ఇబ్బందిగా ఉంది. ఈ సమయంలో గృహంలో మనశ్శాంతి కోల్పోవడము, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి రావడము, దాంపత్య విభేదాలు రావడం అనేటువంటిది ముఖ్యంగా చేస్తున్నటువంటి ఉద్యోగంలో పలు మార్పులు చేర్పులు వృత్తి వ్యాపారాల్లో కూడా కలుగుతాయని చెప్పవచ్చు. ఇక 11 మే నుంచి 19 జూన్ మధ్య ఉన్నటువంటి కాలంలో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఎవరితో కలిసి పని చేస్తుంటారో వాళ్లతో కాస్త విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ గోచరమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, అన్నిటికంటే ముఖ్యంగా ఆర్థిక నష్టాలు కొనసాగుతాయి. 20 జూన్ నుంచి 1 ఆగస్టు మధ్య ఉన్నటువంటి కాలము మిగతా గ్రహం గురువు అనుకూలంగా లేకపోయినా, శని అనుకూలంగా లేకపోయినా, రాహుగ్రహము కుజగ్రహ ప్రభావం అనుకూలంగా ఉండడం వల్ల పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి కాస్త ఉపశమనం లభించే అవకాశం ఈ మధ్యకాలంలో ఉంటుంది. ఇక 2 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్యకాలంలో ప్రధానంగా మీలో అత్యుత్సాహం పెళ్ళు బిగుతుంది. అంటే ఏ పని చేయాలన్నా ముందడుగు వేస్తారు, కానీ మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం కూడా కావాలి. కాబట్టి ఈ సమయం నూతన పనులు చేపట్టడానికి అనుకూలంగా కాదు. అంతేకాకుండా ప్రధానంగా మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగ వృత్తి వ్యాపారాల్లో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ మధ్య ఉన్నటువంటి కాలము ఈ సమయము మీకు అనుకూలము కాదు. శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రధానంగా సంతానం మూలకంగా కష్ట నష్టాలు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇక 12 నవంబర్ నుంచి 8 మార్చి మధ్య కుజస్తంభన ప్రభావం వలన ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా వ్యాపార లావాదేవీలలో చెయ్యని నేరానికి, ఉద్యోగాల్లో చెయ్యని నేరానికి శిక్ష పడాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. సస్పెండ్ అయ్యేటువంటి అవకాశాలు ఉద్యోగస్తులకి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీరు చర్చోపచర్చలు కుటుంబ సభ్యులతో చేసే అవకాశము ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక గమనించుకున్నట్లయితే మనం గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా విద్యార్థులకి ప్రథమార్థం మే 31వ తారీఖు వరకు గురువు అనుకూలంగా ఉండడం, ఈ కారణం చేత రాస్తున్నటువంటి పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో పాస్ అవుతారు. కానీ ఈ మే 31వ తారీఖు తర్వాత ప్రధానంగా గురువు అనుకూలంగా లేకపోవడం, ఈ కారణం చేత మీరు కోరుకున్న కళాశాలలో
మీరు ప్రవేశం లభించడానికి ఎక్కువగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి రాజకీయ నాయకులకి మంచి పదవిలు లభించేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏ ఎన్నికల్లో పోటీ చేసినా నామినేటెడ్ పోస్ట్ అయినా కానీ మీకు లభించే అవకాశం గోచరమవుతుంది. ఇక ముఖ్యంగా సినీ కళారంగంలో 24 ఫ్రేమ్స్లో, అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి డిసెంబర్ 5వ తారీఖు వరకు సంపూర్ణ యోగ కాలంగా చెప్పొచ్చు. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. మంచి పాత్రలు లభించడం, మంచి అడ్వాన్స్తో కూడుకున్నటువంటి మీరు సెలెక్ట్ కావడము, అలాగే మీ అవార్డులు సొంతం చేసుకోవడం అనేటువంటిది ఉంటుంది. కానీ వచ్చే సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలల్లో ప్రజాదరణతో కూడుకున్నటువంటి స్థితిలో మీరు ఉన్నత స్థానంలో ఉంటారని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి రైతులు మరియు కౌలుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2 పంటలు కూడాను సాధారణమైనటువంటి ఫలితాలు వస్తాయి. రుణం నుంచి విముక్తులు అవుతారు. అది అన్ని విధాలుగా సంతోషకరంగానే ఉంటారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి మే 31వ తారీఖు వరకు చేసేటువంటి వివాహ ప్రయత్నాలన్నీ కూడా కలిసి వచ్చి ఆనందకరంగా కొత్త జీవితంలో అడుగు పెడతారని చెప్పవచ్చు. ఇక ఈ సంబంధించినటువంటిది అందరికీ ఎదురు చూసేటువంటిది ఎప్పుడు మాకు గృహం అనేటువంటి సొంత ఇంటి కల నెరవేరబోతుంది అనేటువంటి విషయము. ఈ యొక్క ప్రయత్నంలో సంబంధించి అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు మధ్యలో మీ యొక్క సొంత ఇంటి కల నెరవేరే అవకాశము ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. కొత్త ఇంట్లో పాలు పొంగిస్తారు. ఇక సంతానపరంగా మంచి శుభవార్త అనేటువంటిది మే 31 లోపల వినే అవకాశం గోచరమవుతుంది. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి గౌరవ మర్యాదలకి లోటు ఉండదు. కాకపోతే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉంటుంది. మీ పేరుకు తగ్గినటువంటి కీర్తి ప్రతిష్టలు మీకు పెరుగుతాయి. తద్వారా అన్ని విధాలుగా కుటుంబంలో ఇంటా బయట అన్ని విధాలుగా మంచిగా జరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త ఇబ్బందికర పరిస్థితులు, సస్పెండ్ అయ్యేటువంటి అవకాశాలు కొన్ని సమయాలు కీలకంగా మారుతాయి. కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకండి. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి మహిళలు కాస్త జాగ్రత్తగా పాటించాలి. కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటివి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఏతావాత ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి సంబంధించి వచ్చేటువంటి సమస్యలు ప్రతి విధంగా ఎప్పుడు సమస్యలు వస్తూనే ఉంటుంటాయి. ఈ సమస్యలు పరిష్కారం అవ్వాలి అనంటే ప్రధానంగా మీ ఇంటికి తూర్పు దిక్కులో ఉన్నటువంటి విష్ణు ఆలయము మరియు శివాలయానికి చేరుకొని ఆ దేవాలయంలో అర్చన, అభిషేకాదులు జరిపించండి. తప్పకుండా మీ సమస్య 3 రోజులు కంటిన్యూస్గా చేయండి. ఆ సమస్య పరిష్కారం అవుతుంది. అయితే ప్రధానంగా విదేశీయానము, విదేశీ విద్యకు సంబంధించి ప్రయత్నాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి ప్రధానంగా ఇక్కడ నెగిటివ్లో కూడా మనం పాజిటివ్ వెతుక్కోవాలి. గురువు అనుకూలంగా లేనిది జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30. అనుకూలంగా లేకపోవడం వల్ల ఏంటి, శాస్త్ర ప్రకారం ఉన్న చోటు నుంచి వేరే దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ కష్ట నష్టాలు పడడం. కాబట్టి ఈ కాలానికి దూర ప్రాంతానికి వెళ్ళడమే అది యోగంగా. కాబట్టి జూన్ 1 నుంచి అక్టోబర్ 30 మధ్య కాలంలో మీరు కనుక విదేశీయానానికి, విదేశీ విద్యకు, ఉద్యోగానికి ప్రయత్నం చేస్తే H1B వీసాలు శాంక్షన్ అవ్వడం అన్ని విధాలుగా ఉంటుంది. అక్కడ ఉద్యోగంలో పనిచేసేటువంటి వాళ్ళు ప్రధానంగా మీరు కాంట్రాక్ట్స్ మళ్ళీ రెన్యువల్ అయ్యేటువంటి అవకాశము యోగకాలము అని ఆ విధంగా చెప్పవచ్చు. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క మన పీఠం ఆధ్వర్యంలో జరిగేటువంటి ఏప్రిల్ 1వ తారీఖు రోజున జరిగేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాలలో పాల్గొని కరుంగలి మాలను సొంతం చేసుకోవడం ద్వారా ఈ సంవత్సరం అంతా ఆ యొక్క దోష ప్రభావం జరిపించుకోవడం ద్వారా దైవానుగ్రహం ఈ సంవత్సరం పాటు అంతా మీకు అంతా ఉండి మీరు అన్ని విధాలుగా కోరుకున్నటువంటి స్థానంలో ఉండాలని కోరుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.